ప్రైవేట్ విద్యుత్ బస్సు వద్దు, ఆర్టీసీ బస్సులే ముద్దు అంటూ విజయవాడలోని విద్యాధరపురం డిపో ఎదుట ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆందోళనకు దిగింది. పీపీపీ విధానంలో ఏపీఎస్ ఆర్టీసీలో విద్యుత్ బస్సులు తీసుకురావద్దని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కుటుంబంలా కలిసి ఉన్న ఉద్యోగులను విడదీయడం సరికాదని హితవు పలికారు. విద్యుత్ బస్సుల నిర్వహణ పేరిట డిపోలు మూసివేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి ఈ విద్యాధరపురం డిపో గుంటూరు జిల్లాలో మంగళగిరి, గుంటూరు టు తిరుపతి, మదనపల్లి ఇలా కొన్ని డిపోలు 12 డిపోలు రాష్ట్ర వ్యాప్తంగా క్లోజ్ చేయడానికి, అలాగే ప్రైవేట్ ఓనర్స్కి ఆ స్థలాలు ఇచ్చి వివిధ ప్రాంతాలకి ఇట్లా తరలించడానికి మరి నోటీసులు ఇవ్వడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఆర్టీసీ ఆధ్వర్యంలోనే ఎలక్ట్రిక్ బస్సులు కొనేసి ఇదే సిబ్బందితో దాన్ని నడపాలని చెప్పేసి ఉద్యోగ సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక కుటుంబంలాగా, ఒక ఆర్టీసీలో ఒక కుటుంబంలో ప్రతి వ్యక్తి ఎంత కలిసిమెలిసి మా బాధ్యతలను, మా విధులను పంచుకుంటూ సంస్థ అభివృద్ధికి ఎంతగానో పాటుపడుతున్నామండి. కానీ ఇప్పుడు అది విడిపోతున్నాము, తీసేస్తున్నారంటే అది చాలా బాధాకరంగా ఉంది. చెప్పుకోలేని బాధ అనమాట. ఇంకా మేము ఇక్కడే కొనసాగించబడాలి అని, మరి ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదని మేమైతే ఎంతగానో ఇలా ధర్నాలు చేయడానికైనా కానీ మా కృషిని, మా కష్టాన్ని కూడా మీరు ప్రభుత్వం వాళ్ళు కూడా మమ్మల్ని గుర్తించాలని మేము కోరుకుంటున్నామండి.